చేయొచ్చు, ముగించవచ్చు. ఒకవేళ మీరు ఆలస్యం వచ్చినా నేను మాత్రం ముగింపు టయానికి ముగిస్తాను. మీరు ప్రభు సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు వాక్యం మనం నేర్చుకోవాలి. మంచిది, ప్రకటనలు ప్రకటిస్తాను. ప్రకటనల తర్వాత మన ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. ప్రకటనలు ఈ యొక్క వారమును దీవించునుగాక అనండి. వారు దీవించబడాలంటే నిజంగా అనండి, రైట్? పక్కన వారితో ఇప్పుడు అలా అనండి. దేవుడు మీ మాటను బట్టి వారిని ఏం చేస్తారు? దీవిస్తారు. ఆలస్యం చేయకుండా క్లుప్తంగా ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనందరికి పరిచయమైన వాక్యమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక పత్రిక రాశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ఒకసారి 4వ వచనాన్ని చదువుకుందామండి. ఒకరు చదువుతుండగా శ్రద్ధగా విందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని బలపరుస్తూ ఒక మాట తెలియపరిచారు. ఏమంటున్నాడు అంటే, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. కానీ మధ్యలో ఒక పదం వాడాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని చెప్తూ వచ్చాడు. మనం ఏం చేస్తూ ఉంటాం ఈ వాక్యం అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని వాక్యం చెప్తుంది. ప్రభు అనే పదాన్ని పక్కన పెడితే మన జీవితం అంతా కూడా ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి కదా. మనం ఇప్పుడు చూస్తున్నాం మన పిల్లలు ఎంత చక్కగా ఆనందిస్తున్నారు. వారు 3 కుటుంబాల నుంచి వచ్చారు, ఒంటరిగా బ్రతుకుతూ వస్తున్నారు. కానీ ఇక్కడికి రాగానే గుంపు చేరినప్పుడు వారికి ఏమనిపిస్తుంది? వారి హృదయంలో ఆనందం కలుగుతుంది. కనుక చిన్నపిల్లలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా. వారు ఆనందించేటప్పుడు మనం కూడా ప్రభువులో ఆనందించడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. కనుక ఆనందాలు చాలా రకాలు ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉన్నారు. అసలు ఆనందం అంటే ఏంటి మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఆనందం అంటే ఏంటి అసలు? ఏమో కదా, ఆనందం అంటే ఏంటి? లేదా ఇంకొక పదాన్ని వాడొచ్చు, ఆనందానికి బదులుగా సంతోషం అనవచ్చు మనం కదా. సంతోషం అంటే ఏంటి అసలు? మన జీవితంలో మంచి జరిగినప్పుడు సంతోషం వస్తుంది. అయితే నేను అడిగిన ప్రశ్న ఎప్పుడు సంతోషం వస్తుంది అనేది కాదు. ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే మంచి జరిగినప్పుడు సంతోషం వస్తుంది. నిజమే, మనకు మేలు కలిగినప్పుడు సంతోషం వస్తుంది. మనకి కోరుకున్నది అందినప్పుడు సంతోషం వస్తుంది. కానీ అసలు సంతోషం అంటే ఏంటి, అసలు ఆనందం అంటే ఏంటి అని మనం ప్రశ్నించగలిగితే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క జవాబు వస్తూ ఉంటుంది. ఖచ్చితమైన జవాబు అయితే రావటానికి వీలు లేదు. మీరు గమనించండి. ఒక్కొక్క పిల్లవాడిని పిలిచి నీకు ఆనందం ఏంటి అంటే, ఊరికి అటు ఇటు తిరగటమే నాకు ఆనందం అంటాడు. వాడి ఆనందం ఏంటంట, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏమన్నా పని ఉందంటే ఏం లేదు, కానీ ఊరికి తిరగటమే ఆనందం. అంటే కొందరిని అడిగితే ఏం చేస్తారంటే, దూరదేశం వెళ్ళి వస్తే నాకు అది ఏం కలుగజేస్తుంది? ఆనందం కలుగజేస్తుంది అంటారు. కొందరిని అడిగితే ఏమంటారు అంటే, స్త్రీలను ఇంట్లో తన భర్తకు పిల్లలకు ఇష్టమైన వంటలు వండి పెట్టడమే వాళ్ళకి ఆనందం. కొందరు స్త్రీలు మనం చూస్తాం, నీకేంటమ్మా నీ కుటుంబంలో ఆనందకరమైందంటే, నా పిల్లలకి నా భర్తకి చేసుకుంటూ ఉంటే నాకు ఆనందం అంటున్నారు కొందరు స్త్రీలు. కొందరు పురుషులను ఆనందం సంతోషం ఏంటయ్యా అని అడిగామనుకోండి, పిల్లలకు అన్ని తెచ్చి పెట్టడమే నాకు ఆనందం అంటాడు, భార్యకి అన్ని అందించడమే నాకు సుఖానుభవం అంటాడు, లేదా ఆనందము లేదా సంతోషం అని చెప్పుకుంటూ ఉంటారు. కనుక ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం ఇస్తారు. అవన్నీ ఆనందాలకు సంబంధించినవే, సంతోషానికి సంబంధించిందే. కానీ మనము అనుభవించే ఆనందం, మనం అనుభవించే సంతోషము, వీటన్నిటిని కూడా ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం వస్తుంది. చూడండి, ఎక్కువగా మనం భర్తను ప్రేమించామనుకోండి, ఎల్లకాలం ఉంటాడా? ప్రేమించకూడదని చెప్పట్లా, ఆలోచన చేద్దాం. కనుక
మన యొక్క సంతోషాలన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి, కొంతకాలం తర్వాత అది గడిచిపోయినది లేదా గతించిపోద్దని మనం అర్థం చేసుకుంటూ రావాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నారు, మీకున్న వాటిని బట్టి మీరు సంతోషించండి, మీకు కలిగిన దానిని బట్టి మీరు ఆనందించండి, మీరు కలిగిన సుఖాన్ని బట్టి అనుభవిస్తూనే ప్రభువును కనపరచండి. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే ప్రభువునందు ఆనందించడం మనం నేర్చుకోవాలంట. దేని యందు? ప్రభువునందు. మాకు సేవకులుగా ఆనందం ఏంటంటే రెండు విషయాల్లో ఆనందిస్తూ ఉంటాం. ఏంటంటే దేవుడు సేవకుల పైన, సేవకుల కుటుంబం పైన సువార్త చేయాలనే భారం పెట్టాడు గనక ప్రతిరోజు ఒకరికైనా సువార్త ఒక ప్రాంతానికి వెళ్ళి అందిస్తున్నప్పుడు అదే మాకు ఏమవుతుందంట? ఆనందము, సంతోషం అవుతుంది సేవకులుగా. ఆ రోజు సువార్త సేవ లేక ఒక విశ్వాసాన్ని బలపరచలేకపోతే ఆ రోజు సేవకులకి ఏముండదు? సంతోషం ఉండదు. నిజంగా అలాగ సేవకులు పనిచేయగలిగితే దేవుడు త్వరగా రెండోసారి ఈ లోకానికి వస్తాడని మనకు అర్థం అవ్వాలి. దేవుడు రెండోసారి ఎందుకు త్వరగా దిగి రాలేకపోతున్నాడు, ఎందుకు ఈ భూలోకాన్ని మరలా రెండోసారి దర్శించలేకపోతున్నాడు అని మనం కారణం అడిగితే అనేకులకు సువార్త అందించబడట్లా, అందుకనే ప్రభు ఆలస్యం చేస్తున్నాడేమో అని వాక్యం మనం చదివితే అర్థం అవుతా ఉంది. కనుక ప్రభు త్వరగా రావాలంటే సకల జనులకు ఏం చేయాలి? మనం సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఆ యొక్క సువార్త అందరికి అందిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేస్తాడట? వెంటనే వస్తాడు. ఇంకా ఆయనతో కలిసి సదాకాలము సంతోషం, ఆనందంతో మనం గడుపుతామని వాక్యం తెలియపరుస్తుంది. రెండవది, సేవకులకి ఉన్న ఆనందం ఏంటో తెలుసా? ఇదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమంటున్నాడు? కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును మా కిరీటమై ఉన్న నా ప్రియులారా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడు. మా ఆనందం ఏంటో తెలుసా సేవకులైన మాకు? ఇదిగో మీరే మా ఆనందం అన్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు పౌలు గారు? పరిశుద్ధులైన విశ్వాసులారా, మీరే మా ఆనందం. మీరు బాగుంటే మేము బాగున్నట్లు, మీరు సంతోషిస్తే మేము సంతోషిస్తాం, మీరు దుఃఖపడితే మేము దుఃఖిస్తాము, మీ కొరకు దుఃఖముతో ప్రార్థన చేస్తాం. కనుక సేవకులకి 2 ఆనందాలు అని చెప్పారు. ఒకటేంటి? దేవుడు ఇచ్చిన భారాన్ని మోస్తూ స్వార్థను అందించటమే సేవకులకు ఉన్న గొప్ప సంతోషం, ఆనందం. రెండోది ఏమంటున్నాడు? విశ్వాసులు క్షేమముగా ఉండి, విశ్వాసులు అనబడుతున్న పరిశుద్ధులు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా క్రమంగా జీవిస్తూ వారి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారో అప్పుడే సేవకుడికి ఏం కలుగుతుందంట? సంతోషము, ఆనందము కలుగుతుందని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక మా ఆనందం ఏంటంటే, మీరు ప్రార్థనకు వస్తే మాకు ఆనందం, మీరు ఆత్మీయంగా ఎదిగితే మాకు ఆనందం, మీరు పాటలు పాడితే మా హృదయం అంతా తెప్పరిల్లుతుంది, మీరు చిన్న బిడ్డలైన మన పిల్లల వాక్యం చదువుతుంటే నాకైతే చెప్పసఖ్యము కాని ఆనందం ఉంటుంది. మీ యొక్క అనుభవం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ సేవకులుగా మాకున్న ఆనందం ఏంటి? పౌలు అంటున్న మాట అంటే మీరే అనగా విశ్వాసులే. విశ్వాసులు ఆత్మీయంగా ఎదగాలి, విశ్వాసులు ప్రభు పరిచయంలో వాడబడుతూ ఉంటే దానికంటే ఆనందం ఏముంటుంది అసలు? అదే పౌలు చెప్తున్నాడు. కనుక మా ఆనందము మీరే, మా కిరీటాలు కూడా మీరే. అందుకని మిమ్మల్ని అందరినీ నెత్తినెత్తుకొని కూర్చుంటాను నేను. దేవునికి స్తోత్రం. మా కిరీటం ఎవరు? విశ్వాసులైన మీరే. అర్థమవుతుందా నా భాష? అర్థం కాకపోయినా అర్థమవుతున్నట్టుగా చిరునవ్వు నవ్వండి, నేను ముందుకు వెళ్తాను. అరగంటలోనే ముగిస్తాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. ప్రభువులో ఆనందం ఎంత గొప్పదంటే ఎవరు కూడా కొనివ్వలేని ఆనందం. కానీ నేటి ప్రపంచంలో చాలా మంది దేని యందు ఆనందిస్తారంటే, ఇంత క్రితమే మనం మాట్లాడుకున్నట్లుగా బైక్ రైడ్ చేస్తే కొందరికి ఆనందము, ఇదిగో త్రాగితే ఆనందం అవుతుంది, తిరుగుబోతే ఆనందం అవుతుంది, లేదా ఉన్న ఆస్తిని చూసి, బంగారాన్ని చూసి
చూసి లేదా వెలగలిగిన వస్తువులను చూసి వారు ఆనందపడుతూ ఉంటారు. తప్పేమి కాదు. కానీ ఆనందము కొంతకాలం తర్వాత మన నుంచి ఏమైపోద్దంట, దూరం అయిపోద్ది. కానీ నిత్యం ఉండే ఆనందము ఎవరిలో దగ్గర దొరుకుతుంది, ఎవరిలో దొరుకుతుంది అంటే మన రక్షకుడైన యేసు క్రీస్తులో దొరుకుతుందని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని సంపాదించుకోవడం చాలా ఆశీర్వాదం. అందులో యేసు నామములో ఆనందించటం ఇంకా బహు సంతోషం అనే వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే పౌలు గారు అంటున్నారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ అగైన్ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటే మనం ఏం చేయాలి? ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్పుదును మనం ఏం చేయాలి? ప్రభువునందు ఆనందించాలి. ఆనందించడం ఒకటే కాదు, ప్రభువునందు కదా. మన పిల్లలందరూ కూడా ప్రభు పరిచయం వాడబడితే ఎంత ఆనందం వేస్తుంది మనకి. అందుకనే నేను ఈ యొక్క నూతన సంవత్సరాలు ఈస్టర్ దగ్గర నుంచి చిన్న ప్రయత్నాలు అందరు ప్రభు సన్నిధిలో ప్రతి ఆదివారం వాడబడితే ఎట్లా ఉంటుంది అని ప్రయత్నం చేస్తుంటే నాకైతే మహా ఆనందం. సువార్త ద్వారా కలవబడిన మీరందరూ కూడా ప్రభు సేవలో వాడబడితే ఎంత ఆనందం. నేనే ఎంత ఆనందిస్తే రక్షకుడైన యేసు ఇంకెంత ఆనందిస్తాడు. ఒకసారి ఆలోచన. ప్రభు పరిచయంలో వాడబడితే, ప్రభు సేవలో వాడబడుతూ ఉంటే సామాన్యుడైన నేనే, ఏ బంధం లేని నేనే మీ పట్ల ఆనందిస్తే, ఎదుగో నిన్ను నన్ను సృజించిన దేవుడు ఇంకెంత ఆనందిస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలోనికి ప్రవేశిస్తున్న మనము వాక్యము చేత మనం బలపరచబడాలని ఉద్దేశించి మాటలు తెలియపరుస్తున్నాం. కనుక ప్రభువునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. కానీ 7 దినాల్లో చాలా మంది ప్రభువులో ఏం ఆనందం ఉంటుందండి, ప్రభు దగ్గర పోతే ఏం ఆనందం ఉంటుంది అనుకోవచ్చాము. కొందరు అలా అనుకున్నారంట. అనుకున్న వారి జీవితం ఎలా ఉంటుందో, లేదా కొందరు ఏమనుకుంటున్నారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడేమో ప్రభువునందు ఆనందము గొప్పది, అది స్థిరమైనది అని వాక్యం తెలియపరుస్తున్నారు. కానీ కొందరు ఏమనుకుంటున్నారు అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం జాగ్రత్తగా చదువుదామండి. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంగులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా ప్రేమించువారు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంత్య దినాలు ఎలాగుంటాయి అంటే ఈ 3వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివితే అర్థమవుతుంది. అంత్య దినాల్లో మనుషులు ఎలాగుంటారంటే సజ్జన ద్వేషులు, అంటే మంచిని ద్వేషించేవారు, గర్వాంగులు, క్రూరులు, మూర్ఖులు, అపవాదులు, ఇలా చెప్పుకుంటూ వచ్చి అనురాగరహితులు అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటే, కొంతమంది దేనిని ఎక్కువగా ప్రేమిస్తారంటే దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా ఇష్టపడతారంట. దేన్ని ఇష్టపడతారు? సుఖము ప్లస్ ఆ సుఖాన్ని అనుభవించటం. రైట్? వీటిని ఎక్కువ ఇష్టపడతారు. వేటికంటే? ప్రభువు కంటే, దేవుని కంటే, క్రీస్తు కంటే. కనుక క్రీస్తు కంటే చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంట? సుఖాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. ఎందుకంటే సుఖంలో సంతోషం, ఆనందం ఉంది అనుకుంటున్నారు. అందుకని చూడండి, ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాల్లో మనం చూస్తే ఈ సుఖాన్ని ప్రేమించిన వారై చాలా తిప్పలు పడుతున్నారు. మీకు తెలుసో లేదు? ఎన్ని తిప్పలు అనుప్రియ గారు? చాలా తిప్పలు అన్నమాట. చెప్పండి, ఎన్ని తిప్పలు? చాలా తిప్పలు. మనం అడిగితే ఒకవేళ మన గురించి చెప్పినట్టు ఉంటుంది, కానీ ఒకవేళ అలా అనుకుంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కొన్ని గృహాల్లో చూడండి, సుఖం కొరకు ఏం చేస్తున్నారంటే అప్పులు పాలవుతున్నారు. కొన్ని గృహాలు, మన కుటుంబాలు ఏం చేస్తున్నాయి? సుఖాన్ని ఎక్కువగా అనుభవించాలని చెప్పి స్తోమత లేకపోయినా, స్థితిగతులు లేకపోయినా కానీ వాటి కొరకు మనం ఏం చేస్తున్నామంట?
ఆశపడ్డాం, ప్రేమించిన వారమై ఉంటున్నాం. అందుకని కుటుంబంలో సుఖం కొరకు అన్నిని సంపాదించుకున్నాము, కానీ చివరికి అది సుఖం లేకుండానే ఉంటున్నాం. అందుకనే అంత్య దినాల మనుషులు ఎలాగున్నారంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించిన వారు ఉంటున్నారు కనుక ఆ సుఖము, సంతోషము, ఆనందము తాత్కాలికమైనదని గుర్తెరిగి మీరు ప్రభువును కలిగి ప్రభువులో మీకు ఎంతైతే ఉన్నదో దాని యందు మనం ఆనందించటం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. అందుకని పౌలు ఫిలిప్పీ పత్రికలో ఒక చోట ఒక మాట అంటాడు, నేను ఎలాగ జీవించడం నేర్చుకున్నానంటే ఉన్నతి స్థితిలో ఉండటం జీవించడం నేర్చుకున్నాను, లేమిడి స్థితిలో కూడా ఉండటము నేర్చుకున్నానని పౌలు అంటాడు. కనుక మనకు కలిగినప్పుడు విర్రవీగి మనకుందలే అని చెప్పి రొమ్ము ముందుకు పెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తే ఏదో ఒక రోజున ఏమైపోతాం? మనము క్రింద పడిపోవటానికి అవకాశం. అందుకని పౌలు వలె ఆత్మ సంబంధమైన బిడ్డలైన మనం ఏం చేయాలంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుడు ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ అంటే. ఆయన ఆజ్ఞానుసారంగా మనం బ్రతుకుని జీవించగలిగితే, మన కుటుంబాలను నెట్టుకొని వెళ్ళగలిగితే, మన సంఘాలు ముందుకు వెళ్ళగలిగితే ఆ సంఘాలు, కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితం చాలా సంతోషకరముగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం చేద్దామా? అది విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి సంతోషపడదామన్నా కానీ చివరికి ఆ సంతోషం మిగలదంట. ఒక్కొక్క ఆయన ఏం చేస్తాడంటే చక్కటి మొబైల్ కొనుక్కుంటాడు. ఎంత ప్రేమగా మొబైల్ కొనుక్కుంటాడంటే మన భాషలో మీరే ఫీల్ చేసుకుంటారు. ఈ మొబైల్ అంటే ఎంత ప్రేమ అంటే ఆయనకి అంత ప్రేమ ఉంటుంది. కానీ ఈ మొబైల్ ఏదో ఒక రోజు ఏమైపోద్ది? పాడైపోద్ది, పగిలిపోవచ్చు, లేదా చెడిపోవచ్చు. ఇంకా అప్పుడు ఉంటుందా మరి ఆనందం? కానీ ప్రభువులో ఉండే ఆనందం మటుకు నేనైతే గ్యారెంటీ ఇవ్వగలను, మనకు ఉన్నా లేకున్నా ఆనందం సేమ్గా ఉంటుంది. దేవునికి ఇస్తాం. ఆస్తి ఉన్న ఆనందమే, ఆస్తి లేకపోయిన ఆనందమే. బట్ట ఉన్న ఆనందమే, బట్టలు లేకపోయిన ఆనందమే. మన కూడు ప్రతిదినం శ్రేష్టమైన ఉన్న ఆనందమే, లేకున్నా ఆనందమే. కనుక ప్రభువులో మనకేం కలుగుతుందంట? ఆనందము, సంతోషము కలుగుతుంది. కనుక ఆయనను విడిచిపెట్టి మరొక విధానంలో సంతోషాన్ని ఎత్తుక్కోవటానికి ఎవరు కూడా ఏం చేయకూడదు? ప్రయత్నాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ప్రయత్నాలు చేస్తే ప్రభువు లేకుండా, ప్రభువుని కలిగి ప్రతిదీ చేయండి సంతోషం కొరకు. ప్రభువులో మనకి గొప్ప సంతోషమే కలుగుద్ది. అది దీర్ఘకాలం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక అంత్య దినాల్లో ఎలాగున్నారు ప్రజలు? ఎలాగున్నారండి? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు. ఆ రోజులు చూడండి, ప్రార్థనకి రావాలంటే 2 కిలోమీటర్లు నడిచి వచ్చేవారు. ఈ రోజు బండి ఇచ్చాడు, ఈ రోజు కారు ఇచ్చాడు, ఈ రోజు ఆటోలు ఇచ్చాడు. ఇంకా చూస్తే ఈ యొక్క ట్రావెల్స్, మీరు టౌన్స్కి వెళ్తే చక్కగా ర్యాపిడోస్ అని, లేకపోతే ఇంకేంటి క్యాబ్స్ అని, ఓలా అని, అదని ఇదని అన్ని సౌకర్యాలు ఇచ్చారు. ఒక రోజేమో 2 కిలోమీటర్లు ప్రభు సన్నిధి కొరకు, ప్రభు సన్నిధిలో ఆనందం ఉంటుందని పరిగెత్తుకొని వచ్చాం. కానీ ఈరోజు దేవుడు అన్నిటిని ఇచ్చినా కానీ మనం దేవుని సన్నిధికి రావటానికి వెనుకబడుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా మనం ప్రేమించిన వారం అవుతున్నాం. ఒకవేళ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోలేదు కదా. అందుకని ప్రభువును ప్రేమిస్తే ప్రభువునందు ఆనందం, నిత్య సంతోషము, సమాధానానికి దారితీస్తుంది. నేను కుటుంబ వ్యవస్థను, నేను సంఘాలను కూడా చూడండి, ఏంటయ్యా ప్రయాసపడుతున్నాం అంటే ఎందుకు ప్రయాసపడుతున్నారో వారికే తెలియకుండా ప్రయాసపడతా ఉంటారు. వారికి తెలియకుండా ఏం చేస్తుంటారంట? ప్రయాసపడతారు. ఎంత క్రితమే మనం కీర్తన భాగాన్ని కూడా చదువుకున్నాం. 19వ కీర్తన 8వ వచనం చూడండి. నిజమైన సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది అది మనం చదువుకునే దానికంటే ముందుగా 19వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుదాం. ఏమంటుంది వాక్యం? అమ్మా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి నీ హృదయమును సంతోషపరచును. దేవునికి స్తోత్రం. నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని మనం ప్రశ్న వేస్తే
ప్రభువా నీ సన్నిధిలోనే దొరుకుతుందంట. మరలా చదవండి, ఏమంటాడు? దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైనవి, అవి మన హృదయమును. అదనమాట. అన్నిటికంటే మనకు కావలసింది ఏంటంటే యెహోవా ఉపదేశములు, దేవుని యొక్క వాక్యము, దేవుడు ఇచ్చే మెసేజ్లు మనకు అవసరం. రోజు ఉదయాన్నే లేవగానే 5ంటికి 6ంటికి ఏం చేస్తాం? మనం మొబైల్స్ ఆన్ చేస్తాం. మొబైల్ ఆన్ చేయగానే మనం ఒకసారి వాట్సాప్కి వెళ్ళిపోతాం. వాట్సాప్కి వెళ్ళి మనం రాత్రి ఎవరైతే ఉదయాన్నే చూడాలనుకుంటున్నామో వారి మెసేజ్ రాగానే మన హృదయం ఎంత ఆనందము కదా, నిజం చెప్పండి, లేదంటారా? ఒక 2 రోజులు మన ఫ్రెండ్ మెసేజ్ చేయకుండా 3వ రోజు చేసినప్పుడు చూస్తే మనకి ఎట్లా ఉంటుంది? మహానందం. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే అన్నిటికంటే ఆనందము కలుగజేసేది, నీ హృదయానికి, నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే ఆయన ఉపదేశం, ఆయన మాటలు, ఆయన వాక్యం. కనుక ఉపదేశకులు మేము ఉపదేశిస్తున్నప్పుడు ఆ వాక్యాలను బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకని ప్రభు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా ఆ మాటలను అంగీకరించి ఆ మాటలు నమ్మిన వారి హృదయంలో ఏమొచ్చింది చెప్పండి? సంతోషము, సమాధానము వచ్చింది. బైబిల్ చరిత్ర జరుగుతుంది. కనుక ఆనాడైతే ఆయన నుండి నోటితో మాట్లాడాడు, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడై వాక్యస్వరూపి ఏం చేస్తున్నాడంట? ఉపదేశిస్తున్నాడు మనకి. ఆ ఉపదేశంలో మన యొక్క హృదయానికి ఏం కలుగు చేస్తుంది? ఆనందము కలుగు చేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకని చాలా మంది భక్తులు ఏం చేస్తున్నారంటే దివారాత్రులు ఉపదేశాలు పెడతా ఉన్నారు. మీరు చూసుకొని మొబైల్స్లో దివారాత్రులు పెడతారు. కానీ దివారాత్రులు అన్ని ఫాలో అయినా కానీ మీకు సంతోషం ఉండదు కాక ఉండదు. బాగా అర్థం చేసుకో, మీకు చెప్పాలి కనుక చెప్తాను. ఈ రోజున సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? భక్తి ముసుగులోనే మనకున్న ఆనందాన్ని కుటుంబంలో ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. అర్థమైతే మరలా చెప్తాను నేను. సాతానుడు భక్తి ముసుగులోనే విశ్వాసులైన మనలను ఏం చేస్తున్నాడు? మన హృదయంలో, కుటుంబంలో ఉన్న ఆనందాన్ని దొంగిలిస్తున్నాడు. ఎట్లా అని మీరు అడగాలి, బాగుంటుంది. ప్రశ్న నాదే, జవాబు నాదే. ఎట్లా అని అడిగారు అనుకోండి, చూడండి, ఆరాధనే అంటారు. మొబైల్స్లో ఎన్ని ఆరాధనలు వస్తాయో. ఒక ఆయన 5ంటికి ఉదయాన్నే ఆరాధనని పెడుతున్నాడు, ఇంకొక ఆయన 6ంటికి లైవ్ అని పెడతాడు, ఇంకొక ఆయన 3ంటికి అని పెడతాడు. ఏమేం చేస్తుంటారంటే ఇంట్లో పనులన్నీ మానేసి ఈ 3ంటికి ఒకసారి ఆరాధన, 4 గంటలకు ఆరాధన, 6 గంటలకు ఆరాధన, మొత్తం హాజరైతే వాళ్ళ ఆయన పిల్లలు ఎదురు చూస్తా ఉన్నారన్నమాట. ఏమనుకోకండి, మీరు ఆరాధనలు ఉంటే ఉండండి. కానీ సాధారణుడు ఆరాధన ముసుగులోనే మనల్ని ఏం చేస్తున్నాడు? మన కుటుంబంలో, మన హృదయంలో ఉన్న సంతోషాన్ని చెదరగొట్టేస్తున్నాడు. బాగా ఉపదేశం మంచిదే, దేవుడి యొక్క ఉపదేశం మన హృదయాలకు ఏం కలుగు చేస్తుంది? ఆనందం. కానీ ఆ ఉపదేశం సరైనదై ఉండాలి, క్రమమైనదై ఉండాలి. సరైనదై ఉండాలి, అయి ఉండాలి. క్రమం లేకుండా ఎప్పుడు నువ్వు ఉపదేశాన్ని ఫాలో అవ్వాలంటే కుదిరే పని కాదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన ఉపదేశముల వలన మన హృదయానికి, జీవితాలకి సంతోషం, ఆనందము పుట్టిస్తుంది. కనుక ఆ ఉపదేశాలు వినటానికి వేగిరపడండి. మొన్న రెండచింతల ప్రాంతంలో నేను, ప్రకాష్ బాబు, అలాగే సువీన్ గారు ట్రైనింగ్ అని వెళ్ళాం. ట్రైనింగ్ చివరి మూమెంట్లో అందరికి ఆకలి అవుతా ఉంది. 1 గంట సమయం అయిపోయింది. నా సబ్జెక్ట్ ఏం అయిపోవట్లేదు, ఆయన హడావుడికి చెప్తా ఉంటుంటే ఒకరు మాట్లాడారు, ఒక సేవకుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే కొన్ని టిప్స్ చెప్తా ఉంటుంటే, యావని మీరు చెప్పింది అయితే అసలు కుదరదు అన్నాడు. సరే ఏంటయ్యా నీ సమస్యని అడిగితే, మా ఇంట్లో మా పాస్టర్మ గారు పనే చేయదని కంప్లైంట్ చేశాడు. ఏంటి కంప్లైంట్ చేయడంటే, ఇంకెప్పుడు వాక్యాలు చూసుకుంటా ఉంటుంది అంటే యూట్యూబ్లో. మంచి పనే, యూట్యూబ్లో వాక్యాలు చూడటం, వినటం మంచిదే, బలపరచబడటం. కానీ ఆయన ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే దివారాత్రులు అదేనంటారు, ఇంట్లో పని ఏం చేయదంట. నిజం, వారిని అడగండి, వాళ్ళు వచ్చారు. ఈరోజు సాయంత్రం మరలా మాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. రెండచింతల సాయంత్రం మీటింగ్ ఉంటుంది పబ్లిక్. దేవునికి స్తోత్రం.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంతోషము పొందుకోవాలంటే దేవుని ఉపదేశం పొందాలి. దేవుని ఉపదేశం పొందాలంటే ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం లేకుండా మనం ఆనందించాలంటే ప్రభులో మనము ఆనందించాలి. కనుక నేను డీప్గా వెళ్తే, ఒకవేళ మీ హృదయాలు గాయపరచబడతాయి కనుక ఇంతటితో ఈ యొక్క వచనాన్ని స్టాప్ చేసి ఇంకో వచనానికి వెళ్తాను. కనుక దేవుని యొక్క ఉపదేశములు మన హృదయానికి ఏం కలుగజేస్తున్నాయి? ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి. కనుక దేవుని యందు మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఏం చేద్దాం? ఆనందిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం. మనకి ఇవ్వబడిన బాధ్యతను నిర్వహిస్తూ, ఆ బాధ్యతలను మనం బరువును మోస్తూనే ప్రభువునందు మనం ఏం చేయాలి? ఆనందించాలని ప్రభుపేట మనవి. కానీ ఒక మేధావి ఉన్నాడు బైబిల్లో గొప్ప జ్ఞాని ఉన్నాడు. ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడు ఎవరని బైబిల్ని అడిగితే ఒక రాజు పేరు చెప్పింది. ఎవరు ఆ రాజు అంటే సొలొమోను. జ్ఞాని అయిన సొలొమోను రాజు అని చెప్తుంది బైబిల్. ఆయన జ్ఞానాన్ని చూడటానికి ఎంతమంది వచ్చారో, ఆయన జ్ఞానాన్ని గురించి విన్నవారు ఎంత ఆనందించారో ఆ బైబిల్ చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఎంత జ్ఞానాన్ని పొందుకున్న ఈ వ్యక్తి కొన్నిసార్లు దేవుని యొక్క సందేశాన్ని పక్కన పెట్టేశాడు. కొన్నిసార్లు ఏం చేశాడంట? దేవుని యొక్క ఉపదేశాలు అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఉపదేశం అంటే అదేనమాట, దానిని పక్కన పెట్టి తను సొంతగా ఆనందించామని ప్రయత్నం చేశాడు. ఆ సొంతగా ఆనందించే ప్రక్రియలో దేవుని మాట వినకుండా ఏం చేశాడంటే 700 మంది భార్యలు చేసుకున్నాడంట. ఎంతమందిని? 300 కూకుబెన్స్ అంటే ఏమంటారంటే ఉపపత్నీలు అంటారు. భార్య యొక్క ప్లేస్లు ఇంకొక భార్య ఉంచుకునే వారిని ఉపపత్నీలు. ఈయన రాజు, జ్ఞానవంతుడు, సైన్యము పెద్దది, ఆయన యుద్ధం చేస్తే ఎవడైనా ఓడిపోవాల్సింది. అంత గొప్ప రాజు అయి ఉండి, జ్ఞానవంతుడై ఉండి, కొన్ని సందర్భాల్లో ప్రభు వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని ఏం చేశాడంట? పక్కన పెట్టి నేనుగా ఆనందిద్దాం అనుకుంటే ఎంతమంది భార్యలను సమకూర్చుకున్నాడంటే 700 మందిని, 300 మంది ఉపపత్నీలను పెట్టుకొని ఆనందిద్దాం అనుకున్నాడట. కానీ చివరికి ప్రసంగి గ్రంథానికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, సూర్యుని కింద జరుగుదు ప్రతి విషయము వ్యర్థమే 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 ఏమన్నాడు? అంత అనుభవం తెచ్చుకున్న తర్వాత బుద్ధి వచ్చి మళ్ళా జ్ఞాని అని సొలొమోను, నేను దేవుని ఉపదేశాలందు ఆనందం లేదనుకొని ప్రకృతి సంబంధమైన విషయాల్లో ఆనందం కలుగుతుందని వెళితే అది వ్యర్థం అనిపించిందంట ఆయన. నేడు దినాల్లో ప్రభువుని విడిచిపెట్టి ప్రభు ఉపదేశాన్ని పక్కన పెట్టి, ఉపదేశం అంటే తెలుసు కదా, ప్రభు చెప్పిన మార్గము, వాక్యము పక్కన పెట్టి మనం జీవితంలో ఏది పట్టి ఆనందిద్దాం అనుకున్నా కానీ అది మనకు ఆనందకరంగా ఉండనే ఉండదు. ఎగ్జాంపుల్ ఈయనే సొలొమోను రాజు. ఆయనకు వెండి ఏమైనా తక్కువ ఉందా? ఆస్తి ఏమైనా తక్కువ ఉందా? సైన్యం ఏమైనా తక్కువ ఉందా? జ్ఞానం ఏమైనా తక్కువ ఉన్నదా? ఆలోచన పరుడై ఉన్నాడు కదా. ఇంత గొప్ప వ్యక్తి, బంగారము, సంపద అన్ని ఉన్న వ్యక్తి ప్రభువునందు ఆనందించకుండా ఏం చేశారంట? ఏం చేశారు? ప్రకృతి సంబంధమైన ఆలోచనతో ముందుకు వెళితే చివరికి ఆయనకు బోధపడింది ఏంటంటే, ఈ అనేకమైన భార్యల వలన దేవుణ్ణి విడిచిపెట్టి ఆఖరికి ఏమైపోయాడు? విగ్రహారాధన వైపు మలచబడ్డాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశాలను విడిచిపెడితే ఎంతటి వారైనా అతి తక్కువ సమయంలో పడిపోవడానికి ఏముంటుందంట? ఆస్కారం ఉంటుంది. అందుకనే మనం జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానం మన జీవితాంతం ఉండాలంటే ప్రభువుని బట్టి ఆనందించాలి. ప్రభువుని బట్టి ఆనందించటం అంటే దేవుని ఉపదేశాలను మనం తప్పక గైకొనాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది బంగారం చేయించుకున్నారు, చేయించుకొని తప్పలేదు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. మీకు ఏమన్నా రింగ్స్ ఉన్నాయా? చేయించుకొని మరలా లోపల ఏమన్నా వేసుకుంటారు, మెల్లో వేసుకొని ఏం పర్వాలా. కానీ మనకు తెలియని ఒక భయం ఏర్పడుతుంది. మీకు బాగా గమనించుకోండి. వేసుకున్నప్పుడల్లా ఒక భయము, ఎవడొచ్చి లాక్కొని వెళ్తాడా అట్లని చెప్పి మిమ్మల్ని వేసుకోమని ఎప్పుడు నేను చెప్పను. భయం అయితే ఉంటుంది.
అవి వేసుకొని అర్థంలో చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మరి నేను ఎంత అందంగా ఉన్నాను అనిపిస్తుంది. పురుషులు కూడా ఈ మధ్య పురుషులు కూడా ఏం నేర్చుకున్నారంటే ఈ చైన్ వేసుకోవటం అదే చిన్నదైపోయింది, ఈ చైన్ కనపడట్లేదని ఒక గుండి తీసేస్తున్నాడు. అరే గుండి తీయకుండా కనపడేది వేసుకుంటే బాగుంటుంది కదా. బ్రేస్లెట్స్ వేసుకోండి, బ్రాస్లెట్స్ ఓకే వేసుకుని ఉంగరాలు పెట్టుకుని తప్పేమీ లేదు. కానీ తెలియని భయము, పెట్టుకున్నప్పుడు మురిసిపోతాము, కానీ బయటికి వెళ్తే మాత్రం ఎవడు దొంగిలిస్తాడా, ఎవడు అపహరిస్తాడా, ఎవడొచ్చి దాడి చేస్తాడన్న భయం. అలాంటి భయంతో కలిగే సంతోషంతో కూడినవి కనుక దీని మీద మనం ఏం చేయకూడదు, ఎక్కువగా మనసేర్చాలి. అలా అయితే ఒకే ధైర్యం, ఇదిగో నాన్న సంతోషం ఇది కలిగి చేస్తుండగా పోతే పోయింది ఇంకోటి కొనుక్కున్నాను పెట్టుకొని పోతా ఉన్నాను అంతే తప్ప ఇది పెట్టుకొని ఆనందపడుతూ నటించకండి, భయపడకండి. పోతే పోయిన ఇంకోటి ఇస్తాడు దేవుడు అనుకుని వెళ్తా ఉండండి అంతే. అట్లని చెప్పి పోగొట్టుకోకండి, ఆనందాన్ని గురించి చెప్తున్నాను. కనుక రాజైన సొలొమోను దగ్గర వెండి కొలవటానికి వీలు లేనంత ముందు అన్నమాట. ఆయన ఒక రోజు ఏమన్నాడంటే ఇవన్నీ నాకు వ్యర్థమే అన్నాడు. కనుక సంతోషం అనేది వస్తువు ఉంటే వచ్చేది కాదని చెప్పటానికి మాత్రమే నేను ఏమైనా ఉదాహరణ తీసుకున్నాను తప్ప మీరు ఎలాగైతే ప్రభువు నడిపిస్తారో అలాగనే మీరు నడవండి, అలాగనే మీరు ఏం చేయాలి, నడవాలి. నేను చెప్పేదైతే ఏం లేదు. కనుక ప్రభు యొక్క ఉపదేశమును మనకి సంతోషం సమాధానం ఇస్తుంది. కానీ ప్రకృతి సంబంధమైన వస్తు వాహనాలు కానీ ధనము ఐశ్వర్యము సౌందర్యము కానీ మన జీవితంలో నిరంతరం అది ఆనందాన్ని పుట్టించదని గుర్తెరిగి నిరంతరము ఉండేది ఏంటంటే దేవుని వాక్యమే. ఆ ఉపదేశము నిరంతరం ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంటే ప్రభువు మరలా రెండోసారి ఈ లోకాన్ని దర్శించేంత వరకు ఉంటుంది. కనుక ఆ వాక్యం మన హృదయంలో ఉంటే ఏముంటుందంట. నేనైతే అన్ని పెట్టుకున్నా, మీకు తెలుసో లేదో, నా 5 వేళ్ళకి ఈ చేతికి ఈ 5 10 ఉంగరాలు ఉన్నాయి, మీకు తెలుసో లేదు. నా 2 చేతులకి 2 బ్రాస్లెట్స్ ఉన్నాయి, మీకు తెలుసో లేదు. నా 2 కాళ్ళకి బంగారపు కడియాలు ఉన్నాయి, మీకు కనపడుతున్నాయో లేవో. ఇలా ఒకడు చెప్పాడంట, మంచోళ్ళకి కనపడతాయి అన్నాడు. నేను అలా చెప్పలేదు. ఎస్, నాకైతే అన్నీ ఉన్నాయి. మెల్లో యేసుకి ఆనాడు రాజైన వాడు ఈ యొక్క చైన్ వేశాడు చూడండి, బంగారపు చైన్. రాజుకు ఉంగరం ఇచ్చాడే, అట్లా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. మీకు కనపడట్లేదా? నాకైతే రోజు కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. నేను మోయలేనంత బంగారం నా మీద పెట్టాడు యేసు ప్రభు. ఎలాగంటే చెప్పనా, మీరు నిర్మాకాండం ఇంటికి వెళ్ళి చదువుకోండి. నీ వాక్యము నా హృదయమైన పలక మీద చెప్పుకుంటాను ప్రభువా, నీ వాక్యము నాకు కంఠభూషముల లాగా ఉంటాయి అంటాడు. కంఠభూషములు అంటే ఏంటి? అమ్మ మెల్ల వేసుకునే ఏ ఆహారం అంటారు? ఆహారాలు, కంఠభూషము. తర్వాత ఇక్కడ చెప్తాడు, ఇక్కడ ఉండి పెట్టుకునేవి ఏమంటాడు చెప్పనమ్మా, ఇక్కడ పెట్టుకున్నాడు. మీకే తెలియదు చెప్పను. వకీలు అంట, ఇక్కడ తల పాపిడి పెడతారు కదా, పాపిడి బిల్ల అంట. ఇవన్నీ దేవుని వాక్యంతో పోల్చబడ్డది. నేను ఇప్పుడు అన్ని పెట్టుకున్నా, మీకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. అర్థమైంది? చాలా సంతోషం. నేనైతే అలాగే అనుకుని ప్రభువుని అంత ఆనందిస్తాను. అందుకని పౌలు అన్నాడు, మీకేది ఉన్నా లేకున్నది అనుకున్నమాట ఉన్నాయి మనకి, కానీ అది ఆత్మ సంబంధమైన ఈ యొక్క అలంకరణ చేత అలంకరించబడి మనం ప్రభువునందు ఏం చేస్తున్నామంట, బహుగా ఆనందిస్తున్నాం. అందుకని పౌలు అన్నాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. నేనైతే ప్రతిదిన ఈ వాక్యము ఉపదేశము చేత ప్రతిది ధరించుకొని ఏం చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. మీరు అందరము కూడా అలా ఆనందించాలని ప్రభు పేట నేను ప్రతిమ. కనుక ఈ యొక్క ప్రకృతి సంబంధమైనవన్నీ కలిగిన సొలొమోను చివరికి ఏమన్నాడు తెలుసా? సూర్యుని కింద ప్రతిది ప్రభువా వ్యర్థమే, నాకు అర్థం కాలేదు ప్రభువా, వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, కానీ నీ సన్నిధిలో నాకు సంపూర్ణం ఉన్నది. అందుకనే ఒక భక్తుడు చాలా చక్కగా పాట రాశాడు. ఆ పాట పాడదాం అనుకున్నాను ఇందాక, నాకేమో ఆ శృతిలో రాదన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రభు చేత చివరిలో ఆ పాట పాడితే అర్థమైపోయింది. కానీ ఇప్పుడంతా 119వ కీర్తన 8వ వచనంలో ఏమన్నారు? ప్రభువా నీ ఉపదేశములో నాకు ఆనందము సంతోషము కలుగజేస్తున్నది.
మరలా చూడండి 16వ కీర్తన 11వ వచనంలో కూడా ఏమంటున్న వాక్యం, నేను ముగింపులోకి తీసుకొస్తాను. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం చేస్తున్నాడు? నీ ఉపదేశం నాకు జీవ మార్గం, నీ సన్నిధి నాకు జీవ మార్గాన్ని చూపెడుతూ ఉంటది. రెండవది ఏమంటున్నాడంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అందుకని పాడండి, ఇప్పుడు ఏమంటారు? నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, అంతేనా? విలువైన అవకాశం దేవుడు ఇచ్చాడంటే మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధి అంటే అట్లా వెళ్ళకంటే, ప్రభు సన్నిధి అంటే వేగిరి పడరండి, ప్రభు సన్నిధి అంటే పరిగెత్తురండి, ప్రభు సన్నిధి అంటే ఆనందించారండి. ఈ యొక్క సన్నిధిలో ఏముంటుందంట? సర్వ సంపూర్ణ సంతోషం అంటే ఫుల్ జాయ్ అంటారు, ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటారు. అంటే సంపూర్ణమైన సంతోషం. ఇప్పటి వరకు మనం చూసాం కదా, వస్తు వాహనాలు, మనకున్న సంపదను బట్టి, సమస్తాన్ని బట్టి సంపూర్ణ సంతోషం ఉండదు, కొంతకాలమే సంతోషము ఉంటుంది. కానీ సర్వ సంపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుద్దంట? ప్రభు సన్నిధిలో దొరుకుద్దంట. కనుక ప్రభు సన్నిధిలో దొరికే ఈ ఉచితమైన సంపూర్ణ సంతోషం పొందుకోవాలంటే ఎవరు కూడా ప్రభు సన్నిధిని ఏం చేయకూడదు, దూరము చేసుకోకూడదు. అందుకనే మీరు ప్రతి ఆదివారం రావాలి, ప్రతి శుక్రవారాలు రావాలి, ప్రతి ఆల్నైట్కి రావాలి. ఒకవేళ రాని వారంటే మీ యొక్క కుటుంబంలోనే మీరు 2-3 భార్యాభర్తల పిల్లలు కలిసి కూర్చొని ఆ సన్నిధి ఉండేలాగా మీరు ప్రార్థన, వాక్యము, దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగితే దేవుడు వారి మధ్యకి ఏం చేస్తాడు? సంపూర్ణమైన సంతోషాన్ని, సమాధానాన్ని పంపి మన జీవితాలను చాలా ఆశీర్వాదకరంగా మలుచుకుంటాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రతిదినం కూడా ఏం చేయాలి? ప్రభు సన్నిధిని ఆహ్వానించాలి. ప్రభు సన్నిధి అంటే ఒకటి, మందిరం యొక్క సహవాసం ఉండాలి. రెండవది ఏమంటుంది వాక్యం అంటే మీ కుటుంబాల్లోనే ఆ సహవాసాన్ని ఏం చేయాలి? కొనసాగిస్తూ ఉంటే అప్పుడు ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది. ఎక్కడైతే ప్రభు సన్నిధి ఉన్నదో ఆ సన్నిధిలో ఏముంటుందంట? సంపూర్ణ సంతోషం, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. కనుక సర్వ సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు అనుభవించాలంటే నీ హృదయంలో క్రీస్తు ఉండాలి, నీ హృదయంలో ఆయన ఉపదేశాలు ఉండాలి. నీ నా జీవితంలో దేవుని బిడలతో సహవాసం, సంఘంతో సహవాసం, దేవునితో సహవాసాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రతిదినం కొనసాగించాలి. అందుకనే ట్రయాంగిల్ సిరీస్ ఉండాలి మన మధ్య. క్రికెట్ ఆడేవారికి తెలుసు ట్రయాంగిల్ సిరీస్ అంటే ఏంటి చెప్పండి? 3 జట్లు, 3 దేశాలు కలిసి ఒక టోర్నమెంట్ ఆడటాన్ని ట్రయాంగిల్ సిరీస్ అంటారు. ట్రయాంగిల్ అంటే తెలుసు కదా, త్రికోణమి అంటారు. 3 యాంగిల్లో ఉంటాయి, 3 దారులు ఉంటాయి, 3 సైడ్లు ఉంటాయి. అట్లనే సంఘ విశ్వాసులు, కాపరి, దేవుడు మన మధ్య అలాంటి సంబంధమే ఉండాలి. ఎలాగంటారా? ఇదిగో పాస్టర్ గారు మీకు అందుబాటులో లేడు అనుకోండి, తోటి విశ్వాసంతో సహవాసం చేయాలి. విశ్వాస ఏం చేయాలి? సహవాసం చేయాలి. కొన్నిసార్లు విశ్వాసులు అందుబాటులో లేరనుకోండి, సంఘంతో సహవాసం చేయాలి. సంఘం అంతా పరిశుద్ధులు కదా, సంఘంతో చేయాలి. సంఘంతో కుదరలేదు అనుకోండి, దైవ సేవకుడితో సహవాసం చేయాలి. చూడండి, అలాగే మన ట్రయాంగిల్ సిరీస్ కనుక కొనసాగించగలిగితే ఇంక సాతానుడు వచ్చి మనల్ని పడేసడానికి సమయం అసలు ఉంటనే అవకాశం అసలు. నువ్వు ఎప్పుడైతే ఆదివారం టు ఆదివారమే దేవునితో సంబంధం పెట్టుకుంటే మధ్యలో సాతానుడు మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాడు? ఎగరేసుకొని వెళ్ళిపోతాడు. కనుక ఎప్పుడు పరిశుద్ధులతోనన్నా సహవాసం ఉండాలి, సంఘముతోనన్నా సహవాసం ఉండాలి, దేవుడితో ప్రతిదినం ఉండాలి, సేవకులతో కూడా ఏముండాలి? సహవాసం. ఇలా ఈ 4 సహవాసాలు ఉండిన వారే నిజముగా దేవునిలో నిలబడగలుగుతారు. ఈ సహవాసాలు లేకపోతే ఎవరు కూడా ఆత్మీయంగా ఎదగలేడు, ప్రభువులో కూడా ఆనందించలేడు. కనుక ప్రేమతో దయచేసి మాటలను మీరు మంచిగా స్వీకరించి ప్రతిరోజు మొదటిగా దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి.
దేవునితో ఎలా సహవాసం చేయొచ్చు? వాక్యం చదువుకోవటం ద్వారా, వాక్యం వినటం వలన, ప్రార్థించడం ద్వారా దేవునితో వ్యక్తిగత సహవాసం చేస్తాం. రెండోది ఏముండాలి అంటే, అంత మాత్రమే సరిపోదు దేవుడితో ఉంటే, తోటి విశ్వాసులతో కూడా సహవాసము ఉండాలి మనకి. పరిశుద్ధుల సహవాసం పరిశుద్ధతనిస్తుంది. అందుకని సామెత లోకల్లో అన్నారు, ఏమన్నారంటే, మంచివాడంటే చెడ్డవారితో 3 మాసాలు కనుక 6 మాసాలు కనుక స్నేహం చేస్తే మంచోడు చెడోడు అయిపోతాడంటే, చెడ్డోడే మంచోడు అయిపోతాడు. నిజమేనా? అది లోక సామెత. అందుకని పరిశుద్ధుల సహవాసం చేయండి, ఆరోగ్యం ఉంటుంది మనకి. అది ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. రెండోది ఏముండాలి? సంఘ సభ్యులు సేవకులతో సహవాసం ఉండాలి. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య నేను బిజీగా ఉంటున్నానని మీరు కొన్ని కారణాలు చెప్తున్నానని, అందుకని బ్రదర్స్ నెంబర్స్ కూడా తీసుకొని మీరు నాతో వారి కూడా సమానమే కాబట్టి ఎవరో ఒకరితో ఏం చేయాలి? మనము ప్రతిదినము సహవాసం కలిసి ఉంటే ఆత్మీయంగా బలపడటానికి అది అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక నా మాటలు ముగింపులో ప్రస్తుతం ప్రభువుతో సహవాసం చేయాలి. తర్వాత పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మూడోది ఏంటంటే సంఘముతో సహవాసం చేయాలి. ఏదో సంఘ నాయకుడైన సేవకుడితో మన సహవాసాన్ని కొనసాగించగలిగితే మన ఆత్మీయంగా బలపడి దేవుడు వచ్చేంత వరకు నిందారహితులుగా జీవించడానికి గొప్ప అవకాశం ఉంటుంది. అటు కృప దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు, మన బిడ్డలకి అందరికీ దయచేలాగా ప్రతిదినం మేము చేద్దాం, ప్రార్థిద్దాం. కనుక సంపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, సంఘ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో, దేవునితో మనం ఎప్పుడైతే ఉంటామో అది ఉంటుంది. కనుక వీటన్నిటిని మనము ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, సంఘాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పండి ఒకసారి, ప్రభువునందు సంతోషించండి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రభువునందు సంతోషించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. మరలా ఒకసారి అందరూ లేచి నిలబడి చెప్పండి. ఒకసారి లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తుదాం. మనందరం 2 చేతులు పైకెత్తుదాం. కళ్ళు మూస్తాం. నిజమే ప్రభువా. ఒక భక్తుడు అన్నాడు, సంతోషం ఎక్కడ దొరుకుతుందని వెతికాడంట. కొండల్లో, లోయల్లో, కోణల్లో వెతికాడంట. కానీ ఆయనకి సంతోషం ఎక్కడ దొరకలేదంట. ఇదిగో కొందరైతే దూర ప్రాంతాలు వెళ్తే మంచి పచ్చిక బయళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తే సంతోషం ఉంటుంది అనుకుంటున్నారు. కొందరు వస్తు వాహనాలు ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటున్నారు. సంపద ఉంటే సంతోషం అనుకుంటున్నారు. వ్యక్తిగతమైన అపవిత్రమైన జీవితంలో సంతోషం ఉందని అనుకుంటున్నారు. కానీ వాక్యం సెలవిస్తున్నది, అది ప్రభువులోనే మాత్రమే సంతోషం ఉంటుంది. ప్రభువునందు ఉన్న సంతోషం ఎల్లకాలం ఉంటుంది. ఆ సంతోషం మన హృదయాలకు, మన జీవితాలకు, కుటుంబాలకు, సంఘానికి క్షేమాన్ని కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది. మనందరూ కూడా 2 చేతుల పైకెత్తుతాం. మనందరూ కూడా 2 చేతుల పైకెత్తు పాడగలిగిన ఈ యొక్క పాట పాడుతుండగా, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అన్న పాట పాడుతుండగా అందరూ కూడా కానుకలు వెతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజా